చందమామ కథ. సమయస్ఫూర్తి. పూర్వం వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉండే దండకారణ్యంలో పులుల భయం జాస్తిగా ఉండేది. అవి ప్రయాణికులను చంపి తింటూ వారి వెంట ఉండే ధనాన్ని, నగలను గుహలో దాచిపెడుతూ ఉండేవి. ఈ పులుల అడవికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. అందులో ఒక మంగలి ఉండేవాడు. వాడు పేదవాడే కానీ సమయస్ఫూర్తి, సాహసము కలవాడు. పట్టపగలు పులులు నిద్రపోతాయి గనుక అరణ్యంలోకి వెళ్ళి పులులు చంపిన వారి ధనము, ఆభరణాలు దొరుకుతాయేమో చూడాలని మంగలికి ఆలోచన తట్టింది. ఒకనాడు మంగలి తన పొది చంకన పెట్టుకొని ఎందుకైనా మంచిదని మంగలి కత్తి చేత పట్టుకొని అరణ్యంలో ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేసరికి పొదచాటు నుంచి పులి ఒకటి ఎదురు వచ్చింది. సమయస్ఫూర్తి గల మంగలి దానిని చూసి బెదరక, ఆహా, దొరికావా? నీకోసమే చూస్తున్నాను, భయపడకు, నిన్ను చంపనులే. నీ మీసాలు రాజుగారికి కావాలట, అవి మాత్రం కోసుకుని పోతాను, ఆయన నాకు బహుమానం ఇస్తారు అని చాలా మంచిగా అన్నాడు. పెద్ద పులి హడలిపోయింది. బాబు, నన్ను రక్షించు, ఈ మీసాలే లేకపోతే నన్నెవరు లక్ష్య పెడతారు? రాజుగారిచ్చే బహుమానమేదో నేనే ఇచ్చుకుంటాను అని అది ప్రాధేయపడింది. పోనీ నువ్వు అంతగా అడుగుతున్నావు గనక నీ ఇష్ట ప్రకారమే కాని అన్నాడు మంగలి. మంగలిని పులి ఒక గుహలోకి తీసుకుపోయి ఒక డబ్బు సంచి చూపించింది. మంగలి ఆ సంచి తీసుకొని తన దారిన తాను ఇంటికి వచ్చేశాడు. మంగలి సంచి విప్పి అందులో ఉన్న ధనం లెక్క చూసుకుంటుండగా పక్కనే ఉంటున్న కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. వాడితో మంగలి జరిగినదంతా చెప్పాడు. తాను కూడా పులులను బెదిరించి డబ్బు సంపాదించుకోవాలని మర్నాడు వాడు గండ్రగొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళాడు. దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్ళాక వాడికి కూడా ఒక పులి కనిపించింది. అమ్మయ్య, దొరికావా? కాస్త నిలబడు, క్షణంలో నీ తల నరికి రాజుగారికి కానుక ఇస్తాను, నాకు పెద్ద బహుమానం దొరుకుతుంది అంటూ కట్టెలు కొట్టేవాడు గండ్రగొడ్డలి ఎత్తి పులి మీదికి దూకాడు. పెద్ద పులి హడలిపోయింది. బాబు, నా ప్రాణం కాపాడు, రాజుగారిచ్చే బహుమతికి 2 నేనే ఇచ్చుకుంటాను అన్నది పులి. ఏది, ఏమాత్రం ఇస్తావో చూస్తాను, పద అన్నాడు కట్టెలు కొట్టేవాడు. పెద్ద పులి వాణ్ణి తన గుహకు తీసుకుపోయి అంతులేని బంగారు నగలు చూపింది. కట్టెలు కొట్టుకునేవాడు వాటన్నింటినీ మూట కట్టుకొని ఇంటికి వచ్చేశాడు. ఈ వృత్తాంతం తెలియగానే మంగలికి మళ్ళీ ఆశ పుట్టింది. వాడు కట్టెలు కొట్టేవాడితో, మామా, ఈ విధంగా మనం ఒక్కొక్క పులినే బెదిరించి లాభం లేదు. పులులనన్నింటినీ హడలు కొట్టామంటే 7 తరాల పాటు మన దరిద్రం తీరిపోతుంది, ఏమంటావు అన్నాడు. కట్టెలు కొట్టేవాడు మంగలి వంటి సాహసి కాడు. అందుచేత మొదట ప్రస్తావించాడు. కానీ మంగలి ప్రోత్సహించిన మీదట సరే అని ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి అడవిలో చాలా దూరం వెళ్ళి పెద్ద చెట్టెక్కి పులులు మందగా కనిపిస్తాయేమోనని చూడసాగారు. ఈలోపుగా అడవిలోని పులులన్నీ కలిసి ఒక సభ చేశాయి. వరుసగా 2 రోజులు ఇద్దరు మనుషులు 2 పులులను బెదిరించి ధనం కాజేశారు. మనల్ని మన ఆహారమైన మానవ మాతృలు బెదిరించటమా? మనుషులతో పోలిస్తే మనం ఎంత బలశాలులం, ఎంత భయంకరులం అని వయసులో ఉన్న పులులు హూంకరించాయి. కానీ ఒక ముసలి పులి ఈ విధంగా హెచ్చరించింది. నాయనలారా, సృష్టిలో మనమే క్రౌర్యము, భయంకరత్వము గలవాళ్ళమని ఒక్కనాటికి అనుకోకండి. ధనాశకు లోబడిన మనిషి కంటే క్రూరమైన, భయంకరమైన జంతువు సృష్టిలో లేదు. కనుక ఇక ముందు నుంచి మనం ఒంటరిగా తిరగకూడదు, మందలుగా తిరగాలి. ఐకమత్యమే మనకు బలం. సమావేశం పూర్తి కాగానే పులులన్నీ కదిలి మంగలివాడు, కట్టెలు కొట్టేవాడు ఉన్న వైపుగా రాసాగాయి. అన్ని పులులను ఒక్కసారి చూడగానే కట్టెలు కొట్టేవాడికి ఒళ్ళంతా ముచ్చమటలు పోసింది. చేతులు పట్టు తప్పి వాడు చెట్టు కొమ్మ మీద నుంచి కింద పడసాగాడు. ఈ సమయంలో మంగలివాడు ఎంతో సమయస్ఫూర్తితో, పట్టుకో, పులులన్నింటినీ పట్టుకో, ఒక్కదాన్ని కూడా పోనీ మాకు అని గొంతెత్తి భీకరంగా అరిచాడు. ఈ అరుపులు, విరిగిన కొమ్మలను పట్టుకొని కిందికి దూకే మనిషిని చూసి పులులు పూర్తిగా బెదిరి దిక్కుతోచక తలకొక దారిగా బలం కొద్దీ పారిపోయాయి. తర్వాత మంగలి కూడా చెట్టు దిగి వచ్చాడు. ఇద్దరూ బయలుదేరి కొండ గుహలన్నీ తిరిగి పులులు దాచిన ధనమంతా కొల్లగొట్టి ఇళ్లకు తీసుకుపోయి ధనికులైనారు. కథ సమాప్తం.